అలానే మిసేశ్వరరావు కొత్త తరం పాత తరం రెండింటినీ కలుపుకొని పోయేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విజనరీ. ఆయన ఏజ్ 70+ ఉన్నప్పటికీ కూడా 26 లాగానే ఉంటారు, నిరంతరం ఎనర్జీతో ఉంటారు. అలాంటి ఆయనతోటి ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త ఎమ్మెల్యేలు పరిగెత్తలేకపోతున్నారు, నిజాయితీగా పనిచేయలేకపోతున్నారు కొంతమంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి పర్టికులర్గా వార్నింగ్లు కూడా ఇచ్చారు. 2 వార్నింగ్లు అయిపోయాయి, 3వ వార్నింగ్ మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ వాళ్ళ వాలకంలో మార్పు రాలేదు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మందలిస్తారు మినహా చర్యలు తీసుకోలేరు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద ఉంది. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తారు ఆయన. వీలున్నంత వరకు ఎక్కువ సమయం ఇస్తారు డెసిషన్ తీసుకోవడానికి, ఎక్కువ సమయం తీసుకుంటారు కూడా. అంత మాత్రం చేత తాము ఏం చేసినా ఆయనకి తెలియదు అని భావించడం బహుశా పప్పులో కాలేసినట్టే. అలాంటి తప్పు ఎవరు చేస్తున్నారంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొత్త తరం ఎమ్మెల్యేలు. వీళ్ళు ఎన్నికల్లో మేము ఖర్చు పెట్టాం, ఆ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ రావాలి అని బాహాటంగానే క్యాడర్ తోటి ప్రస్తావిస్తున్నటువంటి సిట్యువేషన్ ప్రజెంట్. ఇప్పటికే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలతోటి సుమారుగా ముఖాముఖి చంద్రబాబు గారు మాట్లాడినట్టు పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. మరి ఆ 30 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క గ్రాఫ్ ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందరికీ సంబంధించినటువంటి గ్రాఫ్ చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన దాదాపు 3-4 మార్గాల ద్వారా ఎవరి పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. శృతి మించినప్పుడు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. అలా సీరియస్ వార్నింగ్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఆల్రెడీ పేర్లు కూడా బయటకు వచ్చాయి. దాదాపు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 4 ఎమ్మెల్యేల్లో 2 మహిళల్ని లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక అతను మంత్రి పదవిని కూడా ఆశించారు. సో ఇక ఆయనకి లైఫ్లో మంత్రి పదవి అవకాశమే ఉండే ఛాన్సెస్ కోల్పోయాడు. ఇక మరొక అతను నిజాయితీపరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీతాలు కూడా తీసుకోలేదు, గన్మెన్లు వద్దన్నాడు. ప్రజా సమస్యలను పోరాటానికి గాంధీ మార్గంలో పోరాటాలు చేస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వీటన్నిటినీ నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసిన తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. రాబోయేటువంటి ఎక్స్పాన్షన్లో ఆయనకి మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పెరోల్కి సంబంధించి ఒక సిఫారసు లెటర్ని ఇచ్చి ఇరుక్కున్నాడు ఆయన. సో ఆయన ఇక జీవితంలో నేను పెరోల్ లెటర్లో సంతకాలు పెట్టనని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని లెంపులు వేసుకుంటున్నాడు. అయినప్పటికీ అతనికి ఒక మచ్చలాగా ఇది మిగిలిపోయింది. ఇక మరొక ఎమ్మెల్యే, ఆయనైతే తొలి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, తెలుగుదేశం పార్టీ మహిళల్ని అడుగడుగున ఇబ్బంది పెడుతూ, అడుగడుగున కించపరుస్తూ వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే. చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రొక్లైనర్లతోటి ఆయన స్థలాల్లోకి వెళ్తారు, బిల్డింగ్లు బాగుపడతారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని ఆయన దొంగలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ అధిష్టానానికి తలనొప్పిగా మారాడు. ఆయన అమరావతి రైతుల పక్షాన పోరాడతాను, అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి రాజకీయాల్లోకి వచ్చాడు. ఏమాత్రం శ్రమ లేకుండా, రిస్క్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. ఇంకా ఆ తర్వాత మినిస్టర్ కావాలనుకున్నాడు. ఈ లోపుగానే ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్కి
చుక్కలు చూపించారు. దీంతో పర్మనెంట్గా మంత్రి అనేది అందరి దాక్షిగా మిగిలిపోయింది ఆయనకి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక నలుగురు ఉన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలకి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ వాళ్ళ తీరులో మార్పు రావట్లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంతే చెప్తుంటారులే, ఆయన చర్యలు తీసుకోరు సీరియస్గా అనేటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న తేడా ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటారు, ఎవరి మీదైనా సరే, ఎంతటి వాళ్ళ మీదైనా సరే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోలేకపోతున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేల మీదనే అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా స్టెబర్న్గా ఉంటుంది. కాకపోతే డెసిషన్ తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు, టైం ఇస్తారు. తప్పు చేశారు, దాన్ని సరిదిద్దుకునే దానికి అవకాశం ఇస్తారు. దాన్ని చేతగానితనం కింద, లేదంటే ఆయన భయపడుతున్నాడు అనేటువంటి యాంగిల్లో ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు పొరబడినట్టే. చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ని దగ్గర నుంచి గమనిస్తే సరైనటువంటి సమయంలో సరైన విధంగా చర్యలు ఉంటాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. కొత్తగా ఎమ్మెల్యేలు కావడానికి అవకాశం ఇచ్చారు, కొత్త తరం పార్టీలో రావాలని చెప్పి ఆయన ఆశించారు. అందుకే పాత తరం నాయకులు అనేక మంది అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పక్కన పెట్టేశారు. వాళ్ళని పక్కన పెట్టి కొత్త తరాన్ని ఎంకరేజ్ చేసి క్యాబినెట్లో కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకి స్థానం కల్పిస్తే ఆయనకే తలవంపులు తీసుకొస్తూ పార్టీకి నష్టం చేకూరుస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి శైలి కనిపిస్తుంది. ఇది అంతిమంగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలాగా కనిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు, క్యాబినెట్ని ప్రక్షాళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు అనేది దాదాపు 3-4 నెలల నుంచి వినిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో ఊహించని విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ డెసిషన్ తీసుకోలేరు, ఆయన తొందరపడ్డరు, ఆయన అంతే, ఆయన మారలేదు, ఆయన అంతే అనుకునేటువంటి వాళ్ళకి షాకింగ్ న్యూస్ త్వరలోనే తెలియబోతుంది, తెలిసే అవకాశాలు ఉన్నాయి అనేది పార్టీలో అంతర్గతంగా అత్యంత విశ్వసనీయంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపు 30 మంది గ్రాఫు అత్యంత దారుణమైనటువంటి స్థితిలో ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రజలకు దూరంగా ఉంటున్నారు, కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి పాలిటిక్స్లోకి వచ్చాము అనే రీతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది సర్వేల రూపంలో బయటపడుతుంది అనేది తెలుస్తుంది. సో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. రాబోయేటువంటి రోజుల్లో టికెట్ వస్తుందన్న నమ్మకం కూడా లేదనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్షంగా చెప్తున్నారు. పార్టీ కోసం రాజీ పడం, పార్టీ కోసం పనిచేయనటువంటి వాళ్ళు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కొత్త తరం లీడర్లు వాళ్ళతోటి కలిసి పనిచేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొత్త తరం లీడర్లకి ఎక్కడ కత్తిరించాలో కూడా ఆయనకి తెలుసు. సో ఆ కత్తెర ఎలా పడుతుంది, ఎలా పడబోతుంది అనేది త్వరలోనే బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎంతమంది మీద ఎలాంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారో మనం చూడాలి. థ్యాంక్ యూ.